నేను క్షమాపణ చెప్పాలనా? ఆడు తప్పు చేసినాడని చెప్తా ఉంటే నా మాట నమ్మకుండా నన్నే క్షమాపణ చెప్పమంటా ఉండారు. ప్రాణం పోయినా క్షమాపణ చెప్పేది లేదు. రేయ్, నాన్న చెప్తున్నారు కదా. ఏందినా నువ్వు కూడా? వాడు క్షమాపణ చెప్పడం ఏందన్నా? వాడు ఊరికే ఎవరి మీద చేయి చేసుకోడు. నా మాట వినన్నా. అసలు ఏం జరుగుండాదో వాడు కూడా చెప్తానే ఉండాడు కదా. అందులో ఏది నిజమో తెలుసుకొని అప్పుడు మాట్లాడన్నా. అంతేకాని ఒకవైపే మాటలు విని వీడిని క్షమాపణలు చెప్పమంటావేంది? అతను నా మనిషి, నన్ను నమ్ముకుని బతుకుతున్నాడు. ఇంతకాలం విశ్వాసంగా పనిచేసిన నా మనిషి మీద చేయి చేసుకున్నందుకు వాడు క్షమాపణ చెప్పి తీరాలి. లేదంటే నేను తీసుకునే నిర్ణయం మరోలా ఉంటుంది. దానికి సిద్ధపడితే క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని చెప్పు. లేదు, ఏదో ఒక మూల ఈ ఇంట్లో ఉండాలి, కనీసం అప్పుడప్పుడైనా ఇంటికి రావాలి అనుకుంటే వెంటనే క్షమాపణ చెప్పమని చెప్పు. ఏందన్నా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మరి మావయ్య గారు పరువు పోతూ ఉంటే ఆయన మాత్రం చూస్తూ ఊరుకుంటారా? మావయ్య గారు చెప్పే దాంట్లో కూడా న్యాయం ఉంది. పెద్దవాళ్ళని కొట్టడం ఏంటి? అది తప్పు కాదా? దుర్గా, నువ్వు కాసేపు ఊరికే ఉంటావా? నిన్నగాక మొన్నొచ్చిన కోడలికి కూడా అర్థమైంది, మీకే అర్థం కావట్లా. వాడి మీద ప్రేమతో తప్పు చేసినా సరే సమర్థించాలని చూడొద్దు. వాడు అతనికి క్షమాపణ చెప్పాలి, లేదంటే శాశ్వతంగా ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. అన్నా, మళ్ళీ ఇంకెప్పుడు ఇంటి వైపు కన్నెత్తి చూడకూడదు. దానికి సిద్ధమైతే క్షమాపణ చెప్పకుండా వెళ్ళిపోమని చెప్పు. రే, ఎందుకురా ఇలా చేస్తున్నావు? అసలు ఆయన్ని కొట్టాల్సిన అవసరం ఏంటి? ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేయొచ్చు కదా. రే అర్జున్, ఇప్పుడు ఎవరిని మాట్లాడే ప్రయోజనం లేదు. మర్యాదగా ఆయనకి క్షమాపణ చెప్పమను. చిరు, ఆ ఎబ్బికి క్షమాపణలు చెప్పడం తప్పెట్టు లేదురా. నువ్వు క్షమాపణలు చెప్పకపోతే ఇంట్లో కూడా రాని నేను చెప్తుండాడు మీ అయ్యా. చెప్తే చెప్పినావులేరా. తప్పో ఒప్పో పెద్దోడే కదా. ఆ క్షమాపణ ఏదో చెప్పేరా. చెయ్యని తప్పుకి నాతో క్షమాపణ చెప్పిస్తా ఉండారు. నాకు కావాల్సింది నేను క్షమాపణ చెప్పడమే కదా. చెప్తా, నా మనస్సాక్షిని చంపుకునే మీకోసం చెప్తా. మీద చేయి చేసుకోవడం తప్పంటా ఉన్నారు. సరే, నేను మిమ్మల్ని కొట్టినందుకు చిరంజీవి ఎవరికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? విజయ, ఏం జరిగిందో తెలియకుండా మధ్యలో వచ్చి మాట్లాడతావేంటి? ఏం జరిగిందో నాకు తెలుసు కాబట్టే మాట్లాడుతున్నాను. సార్, నిజానికి చిరంజీవి ఏ తప్పు చేయలేదు. సూపర్వైజర్ కంపెనీ వెహికల్లో వచ్చి చీరలు వేరే ఆటోలోకి మార్చడం నా కళ్ళారా చూశాను.
మోసం చేస్తున్నాడని అర్థమైంది. ఆ వెహికల్ ని ఫాలో అవుతూ వెళ్ళాను. ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగినందుకు తన మనుషులతో నన్ను చంపించాలని చూశాడు. చిరంజీవి వచ్చి కాపాడాడు కాబట్టి సరిపోయింది. లేదంటే మీకెక్కడ నిజం తెలుస్తుందోనని నన్ను అక్కడ చంపేసేవాళ్ళు తెలుసా? విజయశాంతి, ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు? అవును బాబు గారు, నా ఆటో రోడ్డు మీద వదిలేసి వచ్చాను. తీసుకురావడానికి వెళ్తున్నాను. అవునా? ఎలా వెళ్తావు మరి? చిరంజీవి తీసుకెళ్లి వదిలిపెడతానన్నాడు, కానీ తను వదిలిపెట్టే మూడ్లో లేడు. నేనే ఏదో ఒక ఆటో తీసుకుని వెళ్తానులే. ఒక నిమిషం. చిరు, రే చిరు, చిరు. వస్తుండాను అన్న, పిలుస్తా ఉన్నాడు. ఏందినా? ఎరా, విజయశాంతి నీకోసమే కదా ఇక్కడ దాకా వచ్చింది. ఆ అమ్మాయి ఆటో అక్కడెక్కడ వదిలిపెట్టి వచ్చిందంట. ఒక్కతే ఎలా వెళ్తుంది? వెళ్ళి ఆటో తీసుకురా. అవును కదా, నేనే ఇడిచి పెడతానని చెప్పిండా, మర్చిపోయినాను. పదమ్మి పోదాం. ఇప్పుడు వద్దులేండి, నేను ఏదో ఒక ఆటో చూసుకుని వెళ్ళిపోతాను. పర్వాలేదమ్మా, ఏం కాదు. వాడు తీసుకుని వెళ్తాడు, వెళ్ళు. తీసుకుపోతానని చెప్పినాను కదా. వెళ్ళండమ్మా, ఉమ్. వెళ్ళమ్మా.